దేవుడు మనకు అర్థమైనప్పుడు మన జీవితంలో కష్టాలు వచ్చినా, రోగాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఉంటాం. ఎప్పుడైతే దేవుడు మనకు అర్థం అవ్వడం, మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో మన జీవితంలో చిన్న సమస్య వచ్చినా సరే భయపడిపోతూ ఉంటాం. ఎక్కడుంటుంది సన్నివేశం అని అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనంలో ఉంటుందండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా తుఫాను వల్ల పడవ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అప్పుడు శిష్యులు భయపడిపోయి యేసుక్రీస్తు ప్రభువారిని లేపి అడుగుతారు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయన నిలదీస్తారు. గమనించాలి, అదే శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు, దెయ్యాన్ని వెళ్ళగొట్టడం చూశారు. అన్ని చూసినా సరే వారికి దేవుడు అర్థం అవ్వలేదండి. అర్థమైంటే ధైర్యంగా ఉండేవాళ్ళేమో, అర్థం కాలేదు కాబట్టి ఆయన నిలదీస్తూ ఉంటున్నారు. మన జీవితంలో కూడా దేవుడు మనకు అర్థమైతే మనం ధైర్యంగా ఉంటాం. దేవుడు మనకు అర్థమైతే మనం ధైర్యంగా ఉంటాం. దేవుడు మనకు అర్థం అవ్వకపోతే చిన్న సమస్యలు వచ్చినా భయపడుతూ ఉంటాం. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, ప్రయాసపడదాం, దేవుణ్ణి అర్థం చేసుకుందాం, సమస్యల్లో కూడా ధైర్యంగా జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యు.